అన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి CEO యాష్ ముఫారే గారికి కూడా మన అందరి తరఫున మరియు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి. ఫ్రెండ్స్, నిజంగా మనమైతే చాలా సంతోషంగా ఉండాల్సిన విషయం. ఎందుకంటే మన కంపెనీ అనేది బయటికి అంటే రాకముందే మనది యూనికార్న్ కంపెనీ. అంటే ఎంత వాల్యుబులో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ హ్యాపీగా సంతోషంగా మీరు ఆరోగ్యంగా ఉండాలని నేనైతే ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఎప్పుడైతే మంచిగా ఉంటామో ప్రతిదీ ఆస్వాదిస్తాము. కాబట్టి అందరూ సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. మనకు ఈ మధ్యలో చాలా విషయాలు వచ్చాయి, మనం అన్నీ చూస్తున్నాము. మనకు కార్డ్ పేమెంట్ అనేది వచ్చింది, టెస్టింగ్ లెక్క జరిగింది, అది సక్సెస్ అయింది అని మనకు పాపప్లో మెసేజ్ కూడా వచ్చింది. మనకి ఇంకా మంచి విషయాలంటే యూపీఐ అనేది మనకు అతి త్వరలో రాబోతుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనము ఏ ప్యాకేజీ కట్టుకోవాలన్నా మనకు యూపీఐ ద్వారా ఈజీగా అవుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్కరికి చాలా సంతోషించదగ్గ విషయం. మరియు అందులో మన ఇండియాకే మొదటగా ప్రాధాన్యత ఇస్తుంది అంటే అది కూడా మనము గర్వించదగ్గ విషయం. దీంట్లో మనకు ఇంకా కొన్ని విషయాలు అంటే కొన్ని తెలుసుకుందాం మనం. ఎందుకంటే కొందరికి తెలియని వాళ్లకు తెలుస్తాయి అనే ఆలోచనతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మనకి దీంట్లో బిల్లింగ్ అనే అడ్రస్ అనేది మనకు కొత్తగా యాడ్ అయింది. ప్రతి ఒక్కరు అంటే కొందరు పేమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకు బిల్లింగ్ అడ్రస్ అనేది అడుగుతుంది ఆప్షన్, పేమెంట్ చేసుకునే ముందే. అప్పుడు వాళ్ళు ప్రొఫైల్లోకి వెళ్ళి వాళ్ళు బిల్లింగ్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. కానీ ఇంకా కొన్ని అంటే మనకి ఇంకా మన CEO ద్వారా ఇంకా ఏదైనా వస్తుందేమో సమాచారం అనే ఆలోచనతోటి కొందరు తొందరపడకండి, మీరు తర్వాత చేసుకోండి అన్నట్టుగా ఉంది. దాంట్లో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్యాకేజీ కట్టుకున్న వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ప్యాకేజీ కట్టుకొని వాళ్ళు మాత్రం ఇప్పుడు క్రిప్టో ద్వారా కట్టుకోవచ్చు. క్రిప్టో ద్వారా కట్టుకున్నా కూడా కంపల్సరీ బిల్లింగ్ అడ్రస్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఎవరైతే ప్యాకేజెస్ కట్టుకుంటున్నారో వాళ్ళకైతే కంపల్సరీ బిల్లింగ్ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాతనే పేమెంట్ ఆప్షన్కి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది గమనించండి. మనం కూడా రేపు అంటే ఉదాహరణకు ప్యాకేజెస్ తీసుకున్న వాళ్ళు రేపు ఇంకో ప్యాకేజ్ తీసుకున్నప్పుడు అప్పుడైనా అడుగుతుంది. కాబట్టి అప్పుడు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే బిల్లింగ్ అడ్రస్లో ఏది పెట్టాలి ఏంటి అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల గురించి అయితే నేను క్లియర్గా మీకు చెప్తాను. మనం ఎక్కువ శాతము ఆధార్నే, దేనికైనా కూడా ఆధార్ను ఉపయోగిస్తాం. అంటే ఏ దానికి మనం ఐడి ప్రూఫ్ ఇవ్వాలన్నా కూడా మనం ఆధార్ ఉపయోగిస్తాం. కాబట్టి మీ ఆధార్లో ఉన్న రీతిగా అంటే మీకు ఆధార్లో ఎలాగైతే ఉంటుందో మీ నేమ్ కానీ అడ్రస్ కానీ అవన్నీ మీరు ఫస్ట్ మీ నేమ్ సరిగ్గా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అయిన విషయం.
ఎందుకంటే మనము రోజు ఓపెన్ చేసి చూస్తాము, అన్నీ చేస్తాము, కానీ ఒక్కొక్కసారి ఒక అక్షరమో ఏదో ఒకటి తప్పుండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రతి ఒక్కసారి మళ్ళొక్కసారి చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే నేషనాలిటీ అనేది మనకు ఇండియా ఉందా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే కొందరికి వేరే ఆఫ్ఘనిస్తాన్ అని ఇలా వేరే ఉన్నాయి. దాన్ని మీరు ఎడిట్ మన ప్రొఫైల్లోనే ఎడిట్ అనేది ఉంది కదా ఆప్షన్, ఆ ఎడిట్లోకి వెళ్ళి మీరు అది ఇండియా అనేది నేషనాలిటీ, మళ్ళా మనము ఏ దేశం అనేది ఈ రెండు ఇండియానే పెట్టుకోవాలి, అది చూసుకోండి. తర్వాత మనకు బిల్లింగ్ అడ్రస్ అనేది మీరు ఏమాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ ప్రకారంగా, మీ ఆధార్లో అంటే ఒకవేళ మీరు ఇప్పుడుండే అడ్రస్ ఉందనుకోండి, ఆధార్లో లేదు, మార్చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు టైం ఉంది కదా, మనకు మీ సేవా సెంటర్కి వెళ్ళి అదొక అప్లికేషన్ పెట్టుకొని మనము అడ్రస్ మీరు ఇప్పుడు ఉన్నది మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే అడ్రస్ మీరు బ్యాంకుకి కూడా ఇవ్వండి, ఎందుకంటే అక్కడ అడ్రస్సు ఇక్కడ అడ్రస్సు అన్నీ సేమ్ ఉంటాయి. రేపు ఒకవేళ మనకు ఓ వెరిఫికేషన్ అయినా కూడా మనకు అన్నీ సేమ్ ఉంటాయి, అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. కాబట్టి ఎక్కువ శాతం మీరు ఆధార్లో మార్చుకోనికి ప్రయత్నించండి, ఎందుకంటే అది ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. మీరు ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉంటుందో మీరు బ్యాంకులో కూడా అదే అడ్రస్ ఇవ్వండి, అది ఇంకా బాగుంటుంది. మనం రేపు ఓ వెరిఫై చేసుకున్నా కూడా అదే ఆధార్ ఇస్తాం కాబట్టి మనకు అడ్రస్ ప్రూఫ్ కూడా అదే ఉంటుంది, కాబట్టి అన్ని విధాలుగా శ్రేయస్సుగా ఉంటుంది. ఎందుకంటే రేపు మనకు మన ఆన్ ప్యాసివ్ నుండి కార్డ్స్, డెబిట్ కార్డ్స్ వస్తాయి కదా, అది ఒకవేళ మీరు ఇచ్చిన అడ్రస్కే వస్తే మీరు ఉన్నది ఇస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్చుకోనికి ప్రయత్నించండి, ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఫోన్ నంబర్ అనేది ఉందా లేదా అనేది చూసుకోండి, ఎందుకంటే మీ ప్రొఫైల్లో ఫోన్ నంబర్ అనేది యాడ్ అయి ఉందా లేదా. యాడ్ అయ్యి లేకపోతే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ ఫోన్ నంబర్ను యాడ్ చేసుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఫ్రెండ్స్. మీరు ఈ బిల్లింగ్ అడ్రస్ గురించి తొందరపడాల్సిన అవసరమే లేదు, మీరు దాన్ని ఏమాత్రం ఇబ్బంది లేదు. మనం ఒకవేళ నింపాలి అంటే మనకు ముందు మన లీడర్స్ కానీ మన CEO కానీ ఇలా చెప్పినప్పుడు మనం నింపాలి అనుకుంటే ఫస్ట్ కాలంలో ఏమీ లేదు ఫ్రెండ్స్. మీ యొక్క హౌస్ నంబర్, మీ యొక్క స్ట్రీట్, మీ యొక్క ఏరియా, ఆ నేమ్ కొడితే సరిపోతుంది. హౌస్ నంబరు, స్ట్రీటు, మీ యొక్క ఏరియా. సెకండ్ ఆప్షన్లో దాంట్లో మీ మండల్ కొట్టండి, మీ డిస్ట్రిక్ట్ కొట్టండి, సరిపోతుంది. థర్డ్ ఆప్షన్లో మనకు నేషనాలిటీ ఇండియా కాబట్టి మనం అందరం ఇండియా సెలెక్ట్ చేసుకోవచ్చు. తదుపరి ఆ తర్వాత ఏముంది, స్టేట్ ఉంది. స్టేటు మన స్టేట్, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. ఆ తర్వాత సిటీ అనేది మీకు దగ్గరలో ఏదైతే, అంటే మీరున్న సిటీయే ఉండకపోవచ్చు, మీకు దగ్గరలో ఒక్కొక్కసారి ఆ సిటీ ఉండకపోవచ్చు. ఇంకా మీకు దగ్గరలో ఏదైతే సిటీ మీకు అందుబాటులో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏముంది, పిన్ కోడ్ అనేది మీరు మీ ఏరియాది ఏ పిన్ కోడో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకొని ఆ పిన్ కోడ్ ఇవ్వండి, సరిపోతుంది. ఆ తర్వాత అప్పుడు సేవ్ అనే ఆప్షన్ కొడితే అది సేవ్ అయిపోతుంది. కాబట్టి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండాలి అని అనుకుంటే మీరు మీ ఆధార్ ప్రకారంగా, ఐడి ప్రకారంగా ఇస్తే మనకు చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. అంతేగాని ఇది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అన్నీ తెలుసుకొని చేసుకోండి. అంతేకాని అతను చెప్పిండు, ఇతను చెప్పిండు, నేను చేశాను అన్నట్టుగా ఉండకూడదు. మీ యొక్క నాలెడ్జ్, మీ సొంత నాలెడ్జ్ తోటి మీరు చేసుకోవడం మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనము ప్రతిరోజు మన యొక్క ఐడి ఓపెన్ చేసుకొని అన్ని అప్డేట్స్ తెలుసుకోండి. ఎందుకంటే మనకు అప్డేట్స్ అనేది రీడ్ మోర్ అని ఉంటుంది, దాంట్లో ప్రతిదీ పాపప్ అనేది వస్తుంది, అది తెలుసుకోండి, అది చూస్తూ ఉండండి.
ఫౌండర్స్ అయితే ఫౌండర్ ట్యాబ్లోకి వెళ్ళి అప్డేట్స్లోకి వెళ్తే మనకు రోజు ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి అనేది అందులో మనకు అన్నీ వివరంగా ఉంటాయి. అవన్నీ చూస్తూ ఉంటేనే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ప్రతిదీ వాడండి, మన ఓమెయిల్ వాడండి, ఓనెట్ వాడండి, ఓ ట్రిమ్ వాడండి, ఓ కనెక్ట్ కూడా వాడండి. ఎందుకంటే ఓ కనెక్ట్ అనేది ప్రతి ఒక్కరూ గో లైవ్లోకి వెళ్ళి ఈజీగా చాలా ఈజీగా ఉంది. మనము కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోవడానికి గో లైవ్ అనేది చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరు వాడుకోండి. వాడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన యొక్క ప్రోడక్ట్ను మనం వాడుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవి మంచి విషయాలు, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయాలే. ఇంకొకటి ఫ్రెండ్స్, కొందరు సార్ మాకు మీరు ఫౌండర్స్ గురించే చెప్తుండ్రు, అఫిలియేటర్స్ గురించి చెప్పండి అని అంటుంది. అఫిలియేటర్ కూడా అంతే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఫౌండర్ కమ్ అఫిలియేటర్ కూడా సేమ్ ప్రాసెస్. ఎందుకంటే వాళ్ళకు బిల్లింగ్ అడ్రస్ ఉంటుంది, వాళ్ళకు ప్రొఫైల్ ఉంటుంది, వాళ్ళు ఇవన్నీ సేమ్ ఉంటాయి. వాళ్ళకు కూడా అఫిలియేట్ లింక్ అనేది అందరికీ ఉంటుంది. మై లింక్స్లోకి వెళ్తే అవన్నీ లింక్స్లు ఎవరి వాళ్ళే. కాబట్టి మీరు ఆ మై లింక్స్లోకి వెళ్ళి ఏ లింక్ అయినా షేర్ చేసుకోవచ్చు. ఆ లింక్స్ షేర్ చేసినప్పుడు మీకు దాని త్రూ ఎవరైనా రిజిస్టర్ అయితే మీకు ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. మనకు కంపెనీ ఇచ్చేది ఆటో పైలట్ సిస్టంలో మనకు కంపెనీ ఇస్తుంది ఒకటి, మరియు మన సొంతంగా కూడా మన యొక్క అఫిలియేట్ ద్వారా మనం చేసుకోవచ్చు. అఫిలియేట్ అంటే అనుబంధ వ్యాపారం, అనుబంధం. ఎందుకంటే ఒక వస్తువు మనకు నచ్చింది అనుకోండి, అంటే ఇందులో ఉన్న టూల్స్ మీకు నచ్చినప్పుడు మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీ యొక్క అఫిలియేట్ని లింక్ని పంపించి ఈ యొక్క టూల్స్ బాగున్నాయి, ఇవి చాలా బాగున్నాయి అని ఎప్పుడైతే మీరు పంపిస్తారో, వాళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతారో అప్పుడు అలా అఫిలియేట్ అనేది బిజినెస్ అనేది అలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు ఫలానా షాప్లో అది బాగుంది, అక్కడికి వెళ్ళండి అది ఇది అని అంటే అప్పుడు మీకు రూపాయి రాకపోయేది, అంటే మనం చెప్పడం మటుకే. కానీ ఇప్పుడు అలా కాదు, ఇది ఒక బిజినెస్. ఎందుకంటే మీ యొక్క అఫిలియేట్ ద్వారా, మీ యొక్క లింక్ ద్వారా వాళ్ళు వచ్చిండ్రు అంటే మీకు లాభమే, వాళ్ళకు లాభమే, అన్ని రకాలుగా బిజినెస్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాలను అందరూ తెలుసుకొని మంచి వేలో వెళ్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. We are in it to win it. Everyone in it to win it. Thank you so much.